గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అలీనా షీప్ ఫామ్. ఈరోజు ఈ వీడియోలో మనం ట్రైనింగ్ ఏవైతే జరుగుతాయో మన ఫామ్లో ఆ ఫీడ్బ్యాక్ అనేది నేను ఎవరైతే ట్రైనింగ్ వస్తారో వాళ్ళ ద్వారా తీసుకున్నా అండి. చూడండి వాళ్ళు ఏ విధంగా ఏం చెప్తున్నారో, మన ఫామ్కి వచ్చి ఏ విధంగా వాళ్ళకు ఐడియాస్ వస్తున్నాయో చాలా వివరంగా చెప్పారు. వాళ్ళు ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఏమైనా నేర్చుకోవడానికి ఉంటుందా లేదా. చాలామంది ఫోన్ చేసి అదే అడుగుతారండి, 1 డేలో ట్రైనింగ్ మీకు అన్ని వివరాలు తెలుస్తాయా, మాకు ఎలా చేయాలా ఏందని చెప్పి. చాలా విషయాలు ఉంటాయి కదా. ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఈ వీడియో చూస్తే వాళ్ళకు అర్థమవుతుందండి. వచ్చి వాళ్ళు ఏం నేర్చుకున్నారో, ఏ విధంగా వాళ్ళకు బెనిఫిట్ అయిందో చెప్పడం జరిగింది. దాని గురించే ఈ వీడియో చేస్తున్నా అండి. ఇంకోటి మళ్ళీ నెక్స్ట్ ట్రైనింగ్స్ అనేది ఎవ్రీ మంత్ 1 సండే ఉంటాయండి. ఈ వీడియోలో అయితే నేను డేట్ అప్డేట్ చేయడం లేదు, జస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకొని నేను ఈ వీడియో అనేది పెడుతున్నాను. మీరు చూడండి, మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పి. मैं अभी डालने वाला हूँ शीप फार्म जी। तो ऐसे ही वर्कआउट कर रहा था मैं कमक रहा हूँ ताहिर भाई का कि कुछ ट्रेनिंग वगैरह दे रहे हैं और खाली देखने से इनसे उनसे सुनने से नहीं होता। आके एक बार ट्रेनिंग लेना पड़ता, देखना पड़ता। आपके पास बहुत सवाल रहते हैं, बहुत सारे सवाल रहते हैं, वो सब प्रैक्टिकली देखना पड़ता। जो ताहिर भाई के पास आने के बाद में बहुत सारी चीज़ें मालूम हुए जो हम समझ रहे थे कुछ और था। ग्रीन ग्रास का भी अपन ग्रास का हो, स्लेज का हो, कितना खिलाना है, क्या है। खाली ग्रीन ग्रास पे नहीं होता, खाली ड्राई पे नहीं होता। इसलिए जो करके देखा है उसके पास ज्यादा मालूमात रहते और हैं। आपके सवालात भी थे दूसरे पेट्स के साथ रखने के। दूसरे पेट्स रख सकते या नहीं, फिर कुछ हाइड्रोपोनिक्स पाउडर भी आ रहा है, क्या वो कर सकते या नहीं, कैसा है, जरा वो सब जरा मालूमात है समझिए जी। तो मैं बहुत दिन से इंतजार कर रहा था ट्रेनिंग का आपका, जी। तो आई एम वेरी मच थैंकफुल टू यू that It's I have been a learned good a lot from experience. you. It's a good experience. థ్యాంక్ Thank you. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇప్పుడు ట్రైనింగ్ వచ్చారు ఇక్కడ అలీనా ఫార్మ్స్లో, మీకు ఎలా అనిపించింది సార్? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నారు, మీరు ఏమైనా నేర్చుకున్నారా? మీరు ఏదైనా వేరే వాళ్ళకు కొత్తగా పెట్టే వాళ్ళకి ఏదైనా సలహాలు ఇక్కడ నుంచి ఇవ్వగలరా? ఎట్లా చెప్పండి కొంచెం. అంటే ట్రైనింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది నా అభిప్రాయం. ఎందుకంటే పొద్దు నుంచి ఇప్పటిదాకా మేము కంటిన్యూస్గా విన్నాము. దీంట్లో యాక్చువల్గా గొర్రెలు అంటే జనరల్గా మనం ఏంటంటే ఏముందిలే గొర్రెలు పుట్టేనే కాయచ్చు, జస్ట్ ఒక గుడిసెలో పెట్టుకొని ఎట్లా చేయొచ్చు అనుకుంటాం. కానీ ప్రొఫెషనల్గా చూస్తే దీంట్లో గొర్రెలను ఎట్లా పెంచాలి, పిల్లల్ని ఎట్లా మోటాలిటీ లేకుండా ఎట్లా మనం కాపాడాలి, దానికోసం మేమేంటంటే నెవర్ సీన్ ఎనీవేర్ ఎలివేటెడ్ షెడ్ ఐ హావ్ నాట్ సీన్. ఐఎమ్ సీయింగ్ ఫస్ట్ టైం ఇన్ దిస్ ఫార్మ్. దెన్ ఇక్కడ బ్రీడ్ కూడా మీరు రకరకాల బ్రీడ్స్ చూపెట్టారు. మాచర్ల బ్రీడ్ చూపెట్టారు, నెల్లూరు బ్రీడ్స్ బ్రౌన్ అవన్నీ చూపెట్టారు. తర్వాత ఫ్యాన్సీ బ్రీడ్స్ హైదరాబాద్ గొర్రెలు, తర్వాత గుంటూరు గొర్రెలు, తర్వాత కర్ణాటక బన్నూరు, తర్వాత సౌత్ ఆఫ్రికన్ బోయర్, ఇవన్నీ బ్రీడ్స్ చూశాక మాకు అనిపిస్తుంది ఏంటంటే ఫస్ట్ అయితే మేము మినిమం రిక్వైర్మెంట్ ఉన్న గొర్రెలు ఏవైతే మా లోకల్ ఏరియాలో ఏవైతే ప్రాముఖ్యతలు ఉన్నాయో, వేరికైతే డిమాండ్ ఉందో అవి తీసుకొచ్చి మన ఫైనాన్షియల్ కెపాసిటీతో పెట్టుకోవాలని మాకుంది. డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో ఫర్ ఎలివేటెడ్ షెడ్ ఫర్ కిడ్స్ కన్సర్న్. మనకు బడ్జెట్ ఉంటే మొత్తం కూడా ఎలివేటెడ్ షెడ్ పెడితే మన మెయింటెనెన్స్ తక్కువ అవుతుందని తెలిసింది. ఓకే, ట్రైనింగ్ వచ్చి ఉపయోగం అయిందా మీకు? ఉపయోగం అయిందండి. ఎందుకంటే మాకు గొర్రెలు అంటే ఏదో తింటది అనుకున్నాం, ఇప్పుడు మాత్రం మీరు చూపెట్టారు. యూ హావ్ షోన్ us వెరీ గుడ్ గ్రాసెస్. సూపర్ నేపియర్ చూపెట్టారు, అది ఎట్లా ఉంటుందో కూడా మేము చూసాం. తర్వాత హెజ్లూసన్ గ్రాసెస్ లో 2 రకాలు ఉన్నాయని చెప్పారు. ఒకటి లెగ్యూమ్ గ్రాస్, ఒకటి నాన్ లెగ్యూనస్. లెగ్యూమ్ గ్రాస్ కనీసం 30% ఉండాలి, నాన్ లెగ్యూనస్ 70% చూసుకోవాలి. గ్రాస్ ఎట్లా ఇవ్వాలి, ఏంటిది, చాప్ కట్టర్తో ఏది కట్ చేయాలి, వ్యాక్సినేషన్ షెడ్యూల్. అంటే మొత్తానికి మీకైతే ప్రాఫిటబుల్ గా అనిపించింది ట్రైనింగ్ వచ్చి? ప్రాఫిటబుల్ అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఒక కంప్లీట్ అవగాహన అనేది వచ్చింది. గొర్రెలో పెంపుకో అంటే ఆషామాషి కాదు. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అండ్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు బి ఇన్ ద ఫార్మ్. అది కూడా ఇంపార్టెంట్. తర్వాత మనకి ఎవరైనా పని చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా నేర్పించాలి. తర్వాత మనం సిస్టమేటిక్గా ఒక బుక్లో అన్ని రాసుకొని సిస్టమేటిక్గా పోతే
మనకు అప్పుడు మోర్టాలిటీ పిల్లలు తగ్గించుకొని పెద్దవాటిని మనం కాపాడుకొని ప్రాపర్ ఫీడింగ్ ఇచ్చుకొని మనం వెట్ సలహాలు తీసుకొని తర్వాత మన గ్రూప్లో ఎట్లయినా ఇప్పుడు మన గ్రూప్ ఒకటి చేస్తాం. అవును. మీ సలహాలు కూడా మేము ప్రాపర్ ఏమన్నా ఉంటే ఆ పర్టికులర్ డిసీజ్ వచ్చిన గొర్రె కానీ దాని పిల్లలు కానీ వాటి కంప్లీట్లీ దాని ఒక వీడియో వేసి మీ సలహాలు కూడా తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం వీల్ ఇంటరాక్ట్ విత్ ద ఆల్ ద పార్టిసిపెంట్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ టు దిస్ మీటింగ్ అండ్ we got benefited. Thank you. Okay, sir.